నమస్తే అండి. మనం ఇప్పుడైతే అటుకులతో అది స్నాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కింద కూడా వాడుకోవచ్చు అన్నమాట. షుగర్ పేషెంట్స్ అయితే మటుకి చాలా చక్కగా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ ఫుడ్ అయితే చాలా కడుపు నిండిన ఫీల్ అయితే వస్తుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకోవాలి, శనగ గింజలు, క్యారెట్ని తురిమేసి ఉంచుకోవాలి, బంగాళదుంపని కూడా కట్ చేసేసుకొని ఉంచుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర కట్ చేసుకోవాలి, కరివేపాకు, తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఒక లెమన్ ముక్క, ఒక నిమ్మకాయ ముక్క సగం అన్నమాట, అటుకులు 2 కప్పులు. ఇందులో ఏంటంటే పొడి చేసుకోవాలి. దానికోసం తినే శనగపప్పు 1 స్పూను, ఒక 4 ఎండుమిర్చి, 1 స్పూన్ ఏమో పల్లీలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి కాబట్టి పౌడర్ చేసుకునే అయితే ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము. ఇది చాలా ఈజీ అండి, అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మట్టుకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా త్వరగా అవుతుంది. రోజు చాలా రకాల టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అవన్నీ చేసుకొని మనకి విసుగొస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ ఎండుమిర్చిని, తర్వాత జీలకర్ర, తర్వాత పల్లీలు ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసి తినే శనగపప్పును కూడా వేసేసుకుందాము. వీటిని లైట్గా సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్లేవర్ ఇష్టం అవుతుంది అంటే కనుక కొంచెం కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే పౌడర్ అవుతుంది కదా, తింటే కూడా మనకి చక్కగా తెలియకోకుండా పిల్లలు కూడా తిన్నా చాలా హెల్దీ అన్నమాట. ఇప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేసుకొని దీనిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. తర్వాత దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీనిని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. దీన్నైతే ఒక గిన్నెలోకి ఇప్పుడైతే తీసేసుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఆయిల్ని అయితే మనం వేసేసుకుందాము. ఉప్మాకి వాటికి వేస్తా కదా, అదేవిధంగా ఆయిల్ని అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో పల్లీలు, తాలింపు పోపు సామాన్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోండి. పిల్లలు అయితే ఎక్కువ తినరు కాబట్టి కొంచెం తగ్గించుకోండి మీ టేస్ట్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసేసి ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ ఆనియన్ పీసెస్ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని ఆ తర్వాత ఏదైతే మనం క్యారెట్ తురిమి ఉంచుకున్నామో, ఇదైతే ఒక ఫుల్ క్యారెట్ అయితే నేను తురిమేసి ఉంచానన్నమాట. దానిని కూడా వేసేసుకుందాం. మనం ఒక బంగాళదుంపని పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలు కోసుకొని వాటర్లో వేసేసుకోవాలండి. వాటర్లో వేసుకోకపోతే కలర్ చేంజ్ అవుతాయి. ఈ ఉల్లిపాయలు వేగాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవన్నీ కలిపి మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే పొటాటో పీసెస్ కూడా వేసేసుకుందాం. దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. ఫైనల్గా చెక్ చేసుకుని కూడా మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ని కూడా యాడ్ చేశాను నేను, ఒక 1/2 స్పూను. ఇది మొత్తం కలిపేసుకొని సిమ్లోనే ఉంచుకోండి. పైన మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని 2 నిమిషాలకు ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగంటకుండా చూసుకోండి. సిమ్లోనే ఉంచి ఆ పొటాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
ఈలోపు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోండి. తీసుకొని ఇందులో 2 కప్పుల అటుకులు, ఇవి ముడి అటుకులు అన్నమాట. అదే మామూలు అటుకులు అయితే కొంచెం మెత్తగా అయిపోతుంది. ఈ ముడి అటుకులు చాలా చక్కగా అన్నంలాగా వస్తాయండి. ముడి అటుకులను అయితే మనం ఇందులో వేసేసుకోవాలి. వీటిని కొంచెం క్లీన్ చేసేసుకుందాం. చక్కగా 1కి 2 సార్లు కలిపేసేసి ఆ నీళ్ళు వంపేసుకోవాలి. దీన్ని అయితే మనం స్ట్రైనర్లో వేసేసుకుందాం. మరొకసారి క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా క్లీన్ చేసుకొని వీటిని అయితే పక్కన ఉంచేసుకోవాలి. స్ట్రైనర్లో వేసేసుకున్నాక ఈ విధంగా మరొకసారి వాటర్తో అయితే క్లీన్ చేసుకోండి. చూడండి చక్కగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడైతే మూత తీసేసి చూద్దాము. కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. ఈలోపు ఇందాక ఏదైతే మనం ఫ్రై చేసి ఉంచుకున్నామో దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాం కదా, మరీ మెత్తగా అవసరం లేదండి. ఇట్లా పౌడర్ చేసుకొని దీన్ని అయితే ఓ పక్కకి ఉంచేద్దాము. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూసేద్దాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. బంగాళదుంపని మనం గరిటతో ఇలా అంటే కనుక అది చక్కగా మధ్యకి కట్ అయితే వేగిపోయినట్టే. చూసారు కదా, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఒక నిమిషం మూత పెట్టేసుకొని ఈలోపు ఒక టమాటోని సన్న పీసెస్గా చేసేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయింది కాబట్టి ఇందులో ఇప్పుడైతే టమాటాను కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటో వేసాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై అవుతే చాలండి. మూత పెట్టేసేసి టమాటా ముక్కలు కూడా బాగా కలిపేసుకున్నాం కదా, కలిపిన ముక్కల్లో కొత్తిమీర ముక్కల్లో కొత్తిమీరని సగం అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను, కట్ చేసిన దాంట్లో. మొత్తం కలిపేసి లిడ్ పెట్టేసుకొని 2 నిమిషాల పాటు అయితే దీనిని మనం ఉడికించాలన్నమాట. చూసారు కదా, ఇదైతే మొత్తం చక్కగా ఫ్రై అయిపోయినాయి టమాటోస్ కూడా. పౌడర్ పట్టి ఉంచుకున్నాం కదా, దానిని ఇందులో వేసేసుకుందాం. మీరు మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి. దాదాపుగా సరిపోతుంది, అసలు ఎక్కువేం అవ్వదు. ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఏవైతే అటుకులు ఉన్నాయో ఆ అటుకుల్ని కూడా చూసారు కదా ఎంత విడివిడిగా చక్కగా జల్లుమని పడుతున్నాయో, ఈ అటుకుల్ని అందులో వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తం బాగా ఇదంతా కూడా అటుకులకి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇది తింటే చాలా పొట్ట ఫుల్ఫిల్గా ఉంటుంది, ఆకలి కూడా వేయదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలకు కూడా పెట్టొచ్చు, మనం కూడా తినొచ్చు. మధ్యాహ్నం స్నాక్ కిందైనా తినొచ్చు, లేదంటే డిన్నర్ కింద తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద కూడా రోజు రకరకాల వెరైటీస్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. మిగతా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం పౌడర్ అంతా వేసేసుకొని మిక్సీ పట్టిన పౌడర్ అంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడైతే ఫైనల్గా మనం చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట.
ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఈ రెసిపీ ఇంకా రుచి పెరగటానికి నేను ఒక అర స్పూన్ నెయ్యినైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా అర స్పూన్ ఫ్రెష్ నెయ్యి అండి, దాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం కూడా ఇందులో పిండేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుంటే ఇక సర్వ్ చేసుకోవటానికి రెడీ. చూసారు కదా, ఎంత ఈజీగా చక్కగా వెంటనే మనకి చాలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా వెంటనే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అంతేనండి, వెరైటీ అటుకుల రెసిపీ రెడీ.